ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ నేటి కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్దాం. ఏమో ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో మోషే బాబు ప్రార్థన చేస్తాడు. మహాగణుడు మహోన్నతుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి వేగరమని తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించండి. మీకు ఎంతమంది తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 43 అధ్యాయం వినిచునగా మేము నేర్చుకొని చూడగా లేఖన భాగాలు చదువుతున్న మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞానాన్ని ప్రసిద్ధాన్ని వేడుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 43 అధ్యాయం చదువుతున్న మాకు సమృద్ధిమైన తెలియని జ్ఞానాన్ని ఈ పరిసర ఆది నుంచి అంతవరకు మీరు అడ్జస్ట్ వహించండి తండ్రి. ఈ తరగతిని ముగించుకొని తండ్రి మంతర్ మీటింగ్ తండ్రి మేము వెళుతుండగా దానిలో కూడా మీరు సహకారం చూపించమని వేడుకున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థనలో తప్పు పరపలను క్షమించమని వేడుకున్నాడు. యేసుక్రీస్తు నామమున వేడుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. వెరీ గుడ్ నాయన మోషే, ఎలాగైతే స్వరాన్ని ఉపయోగించి ప్రార్థన చేసావో అలాగే అక్క కూడా అలా స్వరాన్ని ఉపయోగించి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన మారత ప్రతిని ఘనమైన ఉన్నతమైన నామకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చేర్చుకున్న తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి వేగరమై తండ్రి మీరు ఎట్లా చదువుకున్న బాణించి అంతమన్నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి వేగరమై తండ్రి మీరు ఎట్లా చదువుకున్న బాణించి అంతమన్నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 43వ అధ్యాయం చదువుతుండు. సొమ్ముతిని కానీ తండ్రి వెతిపాడవాగుతుంది మరో వృద్ధ బలం రాసుకుని వచ్చేయండి తండ్రి. రాత్రికాల సమయంలో అయితే మేము తర్వాత ఆరగదులు ముగించుకున్న తండ్రి మేము అక్కడికి వెళ్ళొచ్చుండగా ఆ పండుపాట్లలో మీ చక్కగా నుండి ఇలా చేయండి తండ్రి. చిన్న పదాలు తప్పకుండా క్షమించి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన ఆమేన్. వెరీ గుడ్ అమ్మా. చక్కటి ప్రార్థన చేసినటువంటి ఇరువురికి వందనాలు తెలియజేసుకోవచ్చు. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని రాత్రికాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన. మహాగణుడువైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ బంగారు పవిత్ర పాదములకే స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన ఈ కుటుంబముగా మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని నిరంతరము మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా. ఈ పరిచర్య చేయడానికి నాయన తండ్రి మీ సహాయాన్ని దయచేసినందుకే కృతజ్ఞతలు తండ్రి. అలాగే ప్రభా ప్రార్థనలో భాగంగా నాయన కష్టంతో కాకుండా ఇబ్బందితో కాకుండా ఇష్టంతోనైనా ప్రేమపూర్వకంగా మేము సేవ చేయాలని మీ యొక్క వాక్యం మాకు సెలవు ఇచ్చింది తండ్రి. నాయన ఇది బాధ్యతగా తీసుకుంటమే కాకుండా దీనిని ఇష్టంతో ప్రేమతోనైనా మీ పరిచర్య చేయడానికి మీ సహాయాలు దయచండి తండ్రి. యొక్క సమయంలో వేయి ప్రయాసాలతో ప్రభు 43వ అధ్యాయాన్ని తండ్రి నాయన బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదవాలనుకుంటున్నాం తండ్రి. దీని ద్వారాగా నాయన విశేషమైనటువంటి జ్ఞానం తండ్రి బైబిల్ గ్రంథంలో ఇముడుకుని ఉంది, వ్రాయబడి ఉంది తండ్రి. అది మా నేత్రాలకు మరుగు చేయబడింది ప్రభు, కేవలం మేము అపవిత్రులుగా ఉన్నందుకు తండ్రి. ఇదిగో నాయన మీ యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నాం ప్రభు, మమ్మల్ని పవిత్రులపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. తండ్రి మరి యొక్క సమయంలో నాయన ఇటు రీతిగా నేను మమ్మల్ని ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలు, సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభా. స్థానిక సంఘం పట్ల ఏ రీతిగా ప్రార్థన చేయాలో, బిడ్డల యొక్క అవసరాల కొరకు ఏ రీతిగానైనా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకోవాలో తండ్రి, అట్టి తెలివిని వివేకాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. దినదినము నాయన జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యలు నీ బిడ్డల కొరకు నాయన హృదయపూర్వకంగా ప్రార్థన చేయటకు మీ సహాయాలు తెచ్చండి. రెండు సంఘాలలో తండ్రి బలంగా నాయన మీ సేవలో వాడబడుతున్నాయి ప్రభా. పరిచర్యలో నాయన విరివిగా వాడబడుతున్నాయి, గొప్పగా వాడబడుతున్నాయి తండ్రి. మీకు కృతజ్ఞతలు ప్రభా. ఉదయకాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో చక్కటి నాయన ఉదయకాలపు అరుణోదయ అక్షయ ఆహార సదస్సు జరిగింది ప్రభా. మీకు మహిమకరంగా ఈ రాత్రికాల సమయంలో నాయన ఓదూరు ప్రాంతంలో తండ్రి మంత్లీ మీటింగ్ని మీరు సిద్ధం చేశారు ప్రభా. సేవకులు రెండింటిలోనైనా ఆయన ఎంతగానో వ్యయ ప్రయాసాలు పడుతూ కష్టపడుతున్నారు ప్రభా. వారి కష్టాన్ని తండ్రి మేము గుర్తించి ప్రభా, వారి శ్రమను నాయన మేము గుర్తిరిగి తండ్రి వారికి నాయన మంచి సహకారులుగా, మంచి పనివారుగా ఉండుటకు మీ సహాయాలు దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే రెండు సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డల యొక్క అవసరతలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన మీ అందరూ నమ్మకం ఉంచి బ్రతకడానికి మీ సహాయాలు తెచ్చండి తండ్రి.
మీరిస్తేనే ప్రభా నాయన మేము ఏదైనా అనుభవించగలుగుతాం తండ్రి. నాయన మీ బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ తండ్రి కడుపు నిండా ఆహారాన్ని, సమృద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు ప్రభా. ఇంకా ఇబ్బందులు కలిగినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే దయతో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. వారిలో మేము కూడా ఒకరమే తండ్రి. ఆయననే మీ కృపచేత, మీ దయచేత మమ్మల్ని దీవిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, ఇంకా నాయన లోబడి ఉన్నటువంటి నాయన బలహీనులుగా ఉన్నటువంటి నాయన సమస్యలు ఉన్నటువంటి బిడ్డలు, ఇబ్బందులు ఉన్నటువంటి బిడ్డలు, ఉపాధి లేనటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ఆయు ఆరోగ్యాలతో మీ సన్నిధానంలో నింపండి, నడిపించండి. ప్రతి ఒక్కరూ తండ్రి మీ అందుండి నాయన ఆనందించి సంతోషించడానికి మీ సహాయాలు తెచ్చండి తండ్రి. రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా చదువుకుందాం. ఎన్ని వచనాలు ఉన్నాయి? 28. వెరీ గుడ్. త్వరగా వేగంగా చదువుకుని ప్రభు పరిచర్యలు మన అందరం ముందుకు వెళ్ళిపోదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించుచున్నాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. ఇదంతా 1వ వచనంలోనే దేవుడు తన అనాది సంకల్పాన్ని అంతటిని కూడా వివరించుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు 2వ వచనం చదువుదాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడే ఇందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడును. ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేనే నిన్ను రక్షించువాడును. నీ ప్రాణమును క్రమముగా నీ ప్రాణరక్షణ క్రయధనముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును రప్పించెదను. పడమటు నుండి నిన్ను సమకూర్చెదను. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. బెగబెట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను బూదిగంతముల నుండి నా కుమార్తెలను రప్పించెదను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ రప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. ఇదంతా మొదటి సందర్భంగా కనబడుతుంది. ఇప్పుడు 2వ సందర్భాన్ని చదువుదాం. 8వ వచనం నుంచి. కన్నులుండియు అందులైన వారిని చెవులుండి బదిరులైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేతురు. పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు వివరించెదరు.
తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను లేదా విని సత్యమే అని ఒప్పుకోవలను మీరు తెలుసుకునిన నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకునిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు తర్వాత ఎవడును ఉండడు తర్వాత ఏ దేవుడును ఉండడు నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించువాడును రక్షించువాడును నేనే దానిని గ్రహింపజేసిన వాడును నేనే ఏ అన్య దేవతయు మీలో నుండలేదు నేనే దేవుడును మీరే నాకు సాక్షులు ఇదే యెహోవా వాక్కు ఈ దినము మొదలుకుని నేనే ఆయనను నా చేతుల నుండి విడిపింపగలవాడు ఎవడునూ లేడు నేను కార్యము చేయగా విప్పివేయువాడు ఎవడూ లేడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోనుకు పంపితిని నేను వారిని అందరినీ పారిపోయినట్లు చేసేదను వారికి అతిశయాస్పదముగలగు వాడలతో కల్దీయులను పడవేసేదను యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును సముద్రములో త్రోవ కలగజేయువాడును నేనే వడిగల జలములలో మార్గము కలగజేయువాడును రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకండి పూర్వపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగజేయు వాడును ఎడారిలో నదులు పారజేయుదును నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళును నన్ను గణపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు స్తోత్రము ప్రచురము చేయుదురు. మూడో భాగాన్ని చదువుకుందాం. ఇక నుంచి మూడో భాగాన్ని చదువు ఏమో చివరి సందర్భాన్ని చదువుకుందాం. 22వ వచనం 23వ వచనం యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుట లేదు ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి కదా దాన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు నీ బలుల చేత నన్ను గణపరచలేదు నైవేద్యములు చేయవలెనని
వేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలెనని ధూపం వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు, నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము నా నిమిత్తము సువాసన గల సువాసన గల లగవం లగం లగం లవంగపు చెక్కను లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నువ్వు రూపగించుకోలేదు. నీవు బలి పశువుల క్రొవ్వు చేత నువ్వు బలిపశువుల ప్రభు చేత నన్ను తృప్తిపరచలేదు. నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, సరే కదా, నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ పాపముల చేత నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నీ దోషముల చేత నన్ను ఆయాసం పట్టితివి. నేనే నేనే నా చిత్తానుసారముగా నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేను నీ పాపములను తుడిచివేసుకొను. నాకు జ్ఞాపకము చేయుము, నాకు జ్ఞాపకం చేయము. మనము కూడి వాదింతుము. మన కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నీ వ్యాజ్యమును వివరించుము. నీ మూల పితరుడు నీ మూల పితడు పాపము చేసిన వాడే, పాపం చేసిన వాడే. నీ మధ్యవర్తులు నీ మధ్యవర్తులు నా మీద తిరగబాటు చేసిన వారే. నా మీద తిరగబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితములగు ప్రతిష్ఠితములగు నీ ప్రధానులను నీ ప్రధానులను అపవిత్ర పరిచితిని, అపవిత్ర పరిస్థితిని యాకోబును శపించితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దోషణ పాలు చేసితిని. దోషణ పాలు చేసితిని. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 గాను 60 గాను 100 గాను ఫలింపజేయను గాక. ఆమేన్. వెరీ గుడ్ నాయన, మంచిది. ఇక్కడ ఈ 43వ అధ్యాయ నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చిత్తం ఏమై ఉన్నదో మానవాళి పట్ల ఆయన తెలియజేస్తున్నాడు. ఏమా, మానవాళి పట్ల ఆయన చిత్తం ఏ రీతిగా ఉన్నదో ఎలా ఉన్నదో తెలియజేస్తున్నాడు అనమాట. ఆయన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు మొదటి నుంచి చివరి వరకు కూడా మనుషులందరూ కూడా ఏమైపోయారో, ఎలా పాడైపోయారో, వారు ఎలా ఆయన నుంచి దూరం అయిపోయారో, మరలా ఆయన్ని తన దగ్గరికి ఎలా పిలుచుకోవాలనుకుంటున్నాడో అదే తండ్రి అయినటువంటి దేవుని సంకల్పం. ఏమా, ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనుషులందరూ కూడా ఆయన దగ్గరలో ఉన్నటువంటి వారే. అందుకనే మనుషులు ఏం చేసినా సరే దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు. దేవుడు అంతటను అందరూ మారుమనసు పొందాలని చూస్తున్నాడు, కానీ కొంతని చూసి చూడనట్టుగానే వదిలేస్తున్నాడు. కారణం ఏంటంటే ఒకానొక సమయానికి నన్ను తెలుసుకుంటారు నా పిల్లలని. ఇది దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు దేవుడు మొదటిగా మనుషులందరినీ ఏం చేస్తున్నాడో ప్రేమిస్తున్నాడు అనమాట. ఆ ప్రేమ ఎలా ఉంటుందో మనకి యాకోబుని చూపిస్తున్నాడు అనమాట. ఇశ్రాయేలులు అనగానే మన పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులు ఉన్నారు కదా, ఆ ఇశ్రాయేల్ అందరికీ ఒకే ఒక పేరు పెట్టి పిలిచాడు, యాకోబు అని. యాకోబు అనగానే ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి సంబంధించినటువంటి పదం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆ యాకోబుని దేవుడు ఎలా ప్రేమించాడో, ఎంతగా ప్రేమించాడో ఈ 43వ అధ్యాయము మొదటి నుంచి 7 భాగాలు మనకు సెలవిస్తున్నాయి. ఈ 43వ అధ్యాయ నేపథ్యం ఏంటంటే దేవుడు యాకోబును మనసులో పెట్టుకుని యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో, ప్రేమించినటువంటి ఆయన మనుషులకి మానవాళికి ఏం చేశాడో తన సంకల్పాన్ని, తన యొక్క మనసుని, తన యొక్క చిత్తాన్ని అంతటినీ తెలియజేస్తున్నాడు అనమాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో. ఇది మొదటి భాగం. మొదట 43వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు ఏ సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు ఆయన ఎలా మనుషుల్ని ప్రేమిస్తున్నాడో, ఏ రీతిగా ఈ లోకంలో నుంచి ఆయన తన దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాడో, ఆయన చిత్తము, ఆయన సంకల్పము, ఆయన మనసుని తెలియజేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. సుమ, ఇది చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు ఇవి. ఏనా? ఓకేనా. ఇవి ఎవరి మాటలమ్మా? దేవుని మాటలు. చాలా శ్రద్ధతో భక్తితో వినాలి. మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరన్నా అడిగితే చెప్పేవారుగా ఉండాలి. ఓకే, రైట్. ఇది మనసులో పెట్టుకోండి. ఇక రెండో సందర్భం ఏంటంటే 8వ వచనం నుంచి 21వ వచనం వరకు, 8వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆయన ఏమని మాట్లాడుతున్నాడనంటే, మానవాళ్ళందరినీ ప్రేమించాను కదా, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి వారు, ఆయన ప్రేమను తృణీకరించే వాళ్ళందరికీ నేను దేవుడిని, నేను చేసేటువంటి కార్యాలు మీరు చూడండి ఒక్కసారి,
వాటిని చూసైనా మీరు నమ్మండి అంటున్నాడు. సాధారణంగా మనం అందరిని ప్రేమిస్తుంటాం. ఇరుగు వారిని, పొరుగు వారిని. క్యాజువల్ ప్రేమ అది. అయితే మనము వారిని ఇష్టపడుతున్నాం. ప్రేమలో భాగం ఏంటంటే ఇష్టపడడం. ఇష్టపడటం అని చెప్పడానికి ఏం చేస్తాం? వారికి ఏమైనా గిఫ్ట్స్ గానీ, వారికి ఏమైనా వస్తువులు గానీ, మన ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటుంటాం. అలాగే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా మనుషుల్ని ప్రేమించి వారిని నిర్మించి సృష్టించాడు. ఇదొక ఎత్తు అయితే వారిని ఏం చేశాడో తెలుసా? వారిని ప్రేమించాడని చెప్పడానికి, ఇష్టపడాడని చెప్పడానికి ఏం చెబుతున్నాడంటే కొన్ని సాహసమైనటువంటి కార్యాలను చేసి చూపించాడనమాట. అవి నమ్మట్లేదు కొంతమంది. అది ఆ చెవిలుండి విన్నవారులారని కొంతమందిని పిలుస్తున్నాడనమాట దేవుడు. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి వినలేనటువంటి వారిని నా దగ్గరికి తీసుకుని రండి అంటున్నాడు. వాళ్ళందరికీ నేనంటే ఎవరినో వివరిస్తానంటున్నాడు. నేను దేవుణ్ణి, నా శక్తి ఏంటో, నా సామర్థ్యం ఏంటో నేను మీకు తెలియజేస్తానని ఈ 8వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా మానవాళిని ఆయన ప్రేమించడమే కాదు, ఇష్టపడ్డాడు కనుక ఇష్టపడిన ఆయన ఏం చేశాడో చెబుతున్నాడు అనమాట. ఈ చెవులుండి, కన్నులుండి మూసుకుపోయినటువంటి నేత్రాలు మూసుకుపోయినటువంటి వారందరికీ దేవుడు ఏం చెబుతున్నాడనంటే, నేనే దేవుడిని, నేను తప్ప మరొక దేవుడు లేడు అని గొంతెత్తి చెప్పుకుంటున్నాడు. ఎందుకనంటే నేను తండ్రిని కనుక మీరు నా పిల్లల కనుక, మీకు దెబ్బ తగిలితే గాయాన్ని కట్టింది నేను గనక, మీకు రోగం వస్తే బాగు చేసేది నేను గనక, మీరు ఆనందపడితే సంతోషించేది నేను గనక, నేను తండ్రిని రా అని దేవుడు ఆ ప్రజలను చూసి బాధపడుతూ ఎవరో చేయలేనటువంటి కార్యాలని ఆయన చేసి చూపించినట్టుగా మనకు కనబడుతుంది. ఎవరో చేయలేనటువంటి కార్యాలని ఆయన చేసి చూపించినట్లుగా 2వ భాగంలో మనకు కనబడుతుంది. ఇక 3వ భాగంలో ఏం కనబడుతుందనంటే, మానవుడు ఆయన ప్రేమించాడని మానవుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని చెప్పడానికి సూచనగా కొన్నింటిని పాత నిబంధన కాలంలో కొన్నింటిని గుర్తుగా చూపిస్తూ ఉండేటువంటి వారు, బలులు అర్పిస్తూ ఉండేటువంటి వారు, ధూపాలు వేస్తూ ఉండేటువంటి వారు. మేము దేవునికి భయపడుతున్నాం, లోబడుతున్నామని చెప్పడానికి. అలాగే యాకోబు, నేను దేవుడిని కదా, నువ్వు నన్ను మహిమపరచాలి కదా, నువ్వు నన్ను ఘనపరచాలి కదా, నీవు నా దగ్గరికి గొర్రె పిల్లలను తేవట్లేదు, పొట్టేళ్ళను తేవట్లేదు, నాకు బలిగా ఇవ్వడం లేదని దేవుడు ప్రేమించిన ప్రేమకి ప్రతిఫలాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతుంటే నువ్వు తేలేదు అని యాకోబుని చూపించి దేవుడు బాధపడుతున్నట్లు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతున్నటువంటి మనము ఆ ప్రేమకు గుర్తుగా మనము కొన్ని కార్యాలు చేయాలి కదా. ఆ కార్యాలు ఏవి యాకోబు అని యాకోబును ప్రశ్నిస్తూ ఈరోజు ప్రపంచ మనుషులందరినీ ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఇది దేవుని మనసు. పైపెచ్చు ఆయన్ని మనం గణపరచాలి. ఏమని గణపరచాలి? ఏమండి? నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు తీసుకురాలేదు, నాకు బలి పశువులను క్రొవ్వును చేత నువ్వు నన్ను తృప్తిపరచలేదు. అంటే దేవుణ్ణి ఇన్ని రకాలుగా మనుషులు గణపరచాలి కదా, నన్ను ఏంటి యాకోబు నీవు నన్ను గణపరచలేదు, పోనీ ఈ సత్కార్యాలన్నీ చేయలేదు అని అనుకుంటే దుష్కార్యాలు చేసేవేంటి? సత్కార్యాలు చేయలేదు, ఓకే రైటు. నా మీద నీకు ఇష్టం లేదు, నా మీద నీకు ప్రేమ లేదు, ఓకే. అలాగని నువ్వు పాపం చేస్తున్నావేంటి? పాపంలో పడిపోతున్నావేంటి? నువ్వు పాపం చేసినా పాపంలో పడిపోతే నేనే కదరా బాధపడాలి. నీ కుమారుడు, నేను నీ తండ్రిని కదా నాయనా, మీరు నాకు పిల్లలు కదని దేవుడు ప్రాధేయపడుతూ బాధపడుతున్నాడు. దేవుడు ఏంటంటే ఎంత ప్రేమ అని అంటే ఆయనకు అనుకున్నాడు గనక, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి గనక. అందుకని తండ్రి ఏం చేస్తున్నాడనంటే, ఏమండి నీవు జ్ఞాపకం చేసుకో, నీవేం చేస్తున్నావంటే నీ పాపాలని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఏమండి నీ అతిక్రమాలని అన్నిటిని కూడా నేను తుడిచేశాను, వాటిని అన్నిటినీ నేను తుడిచేశాను. నువ్వు అతిక్రమాల్లో పాపాల్లో ఉండిపోతే ఎలాగనైనని మానవాళిని చూసి ఈరోజు బాధపడుతున్నాడని దేవుడు ఆత్మతో మనందరితో దేవుడు విన్నవిస్తున్నాడు కనుక, ఓకేనా. ఇప్పుడు ఈ 3 సందర్భాలు దీంట్లో రాయబడ్డాయి. ఇప్పుడు ఈ 3 సందర్భాలను అర్థం చేసుకుంటూ దేవుని యొక్క చిత్తంలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. మొదటిగా ఈ అధ్యాయ సారాంశాన్ని మనం చూసాం. నేపథ్యాన్ని ఇప్పుడు ఆలోచించేద్దాం. నేపథ్యం ఏంటంటే దేవుడు అంటున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. అంటే యాకోబుని సృజించింది ఎవరన్నమాట? యెహోవా. ఎవరన్నాయన యాకోబుని సృజించింది ఎవరో? యెహోవా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించినను వ్రాయబడింది మనకి ఆదికాండం. ఒకసారి తీస్తారా? ఒకసారి ఆదికాండం
మొదటి అధ్యాయము 27 వచనం చదువుదాం చూడండి. ఆది కాండం, వాళ్ళ కంగారు పడక చేతులు నువ్వు పట్టుకొచ్చి చివరు ఉన్నావు కదా, తమ్ముడు తీసేస్తాడు, నువ్వు చూడలేకనని. ఆది కాండం మొదటి అధ్యాయం 27 వచనం. దేవుడు తన స్వరూపమందు నరునిని ఏం చేశాడట? సృజించెను. ఇక్కడ ఏమని రాయబడింది? మొదటి వచనం చదవండి ఈసారి. అక్కడ కాదు, 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. అంటే మొదటి మనిషి దగ్గర నుంచి యాకోబు వరకు, యాకోబు దగ్గర నుంచి నేడు నీ వరకు, నా వరకు కూడా సృష్టించిన సృష్టికర్త ఎవరనంటే కన్న తండ్రి అయినటువంటి దేవుడు పరలోకమందున్నాడు. ఆయన మానవాళ్ళందరికీ తండ్రి. మొదటి మాట ఏంటి మనకి? నిన్ను సృజించిన వాడు అంటే పరలోకమందున్న కన్న తండ్రి. రెండో మాట అంటున్నాడు, నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. సృజించడమే కాదు, సృజించిన వ్యక్తిని ఏం చేశాడు? మరలా నిర్మించాడు. అంటే ఆకారం ఎలా ఉండాలి? నా కుమారుడికి కళ్ళు ఎలా ఉండాలి? వాడికి తల ఏ స్టైల్ అంటే వాడికి ఇష్టమో, ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే నిర్మించుకున్నాడు అలాగా. ఇప్పుడు ఈ గృహాన్ని కట్టుకున్నాం, నీ స్థాయిని బట్టి కట్టుకున్నాం. ఎక్కడ ఉండాలి? ఇదిగో సైడు ఇలా ఉండాలి, నేను బైబిల్ చదువుకోవడానికి నాకు ఒక గది కావాలి, నాకు ఒక టేబుల్ ఉండాలి, దీనిని నేను నిర్మించుకున్నాను నా ఇష్టానుసారంగా. అలాగే పరలోకమందున్న దేవుడు కూడా మానవాళ్ళని ఏం చేశాడట? ఆది కాండం ఒకసారి ఇది ఇలాగే పెట్టుకుని, ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువు ఒకసారి. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువు. దేవుడైన యెహోవా, వెరీ గుడ్. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని, వెరీ గుడ్. అంటే నేల మట్టితో నరుని ఏం చేశాడు? నిర్మించాడు. ఆదాముని ఏం చేశాడు? అక్కడ సృష్టించాడు. ఇక్కడ ఏం చేశాడు? ఆదాముని నిర్మించాడు. ఎలాంటి ఆకారం కావాలి, ఎలాంటి స్వరూపం కావాలని దేవుడు నిర్మించుకున్నాడు. ఆ రోజు యాకోబుని బట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మానవాళి మనుషుల ఆకారాలతో ఆత్మదేవుడు మనందరితో బోధ చేస్తున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. కింద మాట చదువు, 3వ మాట. నేను నిన్ను విమోచించుచున్నాను. ఏం చేస్తున్నాడట ఆయన? విమోచిస్తున్నాడు. వారి విమోచన క్రయధనము అని అంటాడు మనకి. ఒకసారి కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం, ఒకసారి కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 9వ వచనం చూద్దాం చూడండి. వారి విమోచన ధనము బహు గొప్పది అని వ్రాయబడింది. 49వ వచనం ఇక్కడ 9వ వచనం చూడు, చదువు. వారి విమోచన క్రయధనము గొప్పది. వారి విమోచన క్రయధనం. దేవుడు మనల్ని అందరిని ఏం చేశాడు? విలువ పెట్టి మనం కొనుక్కున్నాడు, వెల పెట్టి కొనుక్కున్నాడు. మనల్ని మొదటగా సృష్టించాడు, రెండవదిగా నిర్మించాడు, మూడవదిగా వెల పెట్టి కొనుక్కున్నాడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అంటే మనుషుల్ని దేవుడు సృష్టించాడు, తర్వాత నిర్మించాడు, మూడవది ఏంటంటే విమోచించాడు. ఇప్పుడు మూడోది విమోచించాడు. నాలుగోది ఏంటంటే ఇప్పుడు పిలుచుకుంటున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఏం చేశాను నేను? ఎక్కడున్నారు నా పిల్లలని వెతుక్కుంటూ వెళ్ళానా లేదా? వెతుక్కుంటూ వచ్చాను, ఒకరిని పట్టుకున్నాను, రెండో ఒకరిని మీరు పట్టుకుని ఒకరికొకరు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాం? తండ్రి అయినటువంటి దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే దేవుడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పిలుచుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని కన్నాడు గనక. నేను మిమ్మల్ని కన్నాను కనుక నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. మిమ్మల్ని నిర్మించింది, సృజించింది కడుపులో తల్లి అండంలో పరలోకమందున్నటువంటి కన్నా తండ్రి. ఆ తండ్రి ఆయన నాకు ఇచ్చినటువంటి బహుమానాలు మీరు పిల్లలు. మిమ్మల్ని ఆయనకు అప్పగించాలి. ఆయన శిక్షలను బోధలను నేను పెంచాలి. ఇది దేవుడు కుటుంబ ప్రార్థనలు ఇస్తున్నటువంటి భాగ్యం స్థానిక క్రీస్తు సంఘం ద్వారాగా. రైట్. ఇప్పుడు దేవుడు మూడవదిగా ఏం చేశాడు? మనల్ని పిలిపించుకున్నాడు. ఇప్పుడు నాలుగవదిగా పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు మనల్ని? మరణాన్ని నిరర్ధకము చేసి వెలుగులోనికి పిలుచుకున్నాడు. మనుషులందరూ కూడా మరణం దగ్గరే ఆగిపోయారు. మనుషులందరూ ఏమైపోతున్నారంటే ఈ భూమి మీదకి వస్తున్నారు, చనిపోతున్నారు, అంతే. మరణంతో మనిషి జీవితం కథాం అని తేల్చేశారు. మరణంతో మనిషి జీవితం ఏంటమ్మా? కథాం అయిపోయిందని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి మనిషి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రారంభించాడు మరలా. ఒకసారి ఒక మాట చూద్దాం. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చదువుదాం. వెరీ గుడ్. 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు 2వ తిమోతి మొదటి అధ్యాయం 10వ వచనం. వెరీ గుడ్. తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమందే క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడింది. క్రీస్తు యేసును మన రక్షకునిగా ప్రత్యక్షపరచబడటం వలనే ఆయన మనల్ని
తన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని ఏం చేశాడట? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఏమంటే పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని ఏం చేశాడు? ఆయన పిలుచుకున్నాడని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. ఏమంటే క్రీస్తు యేసు యొక్క మరణము ఈ నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్తను ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. కనుక ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పరలోక సంబంధమైనటువంటి పిలుపులోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో వ్రాయబడినటువంటి మాట. అలాగే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం కూడా చదువు ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం కూడా చదువు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, కానీ అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేను ఏం చేస్తున్నాను? పరిగెత్తుతున్నాను. అంటే పిలిచాడు కదా, పిలిచినటువంటి ఆయన మనకు పని అప్పగించాడు, ఆ పనిలో నేను ముందుకు వెళ్తున్నానని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనకి ఏం కనపడుతుంది అంటే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను అని వ్రాయబడింది. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలుచుకున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని మాటలవని? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఆపండి. ఇప్పుడు మనకి ఎన్ని మాటలవని? మొదటగా ఏం చేశాను అన్నాడు దేవుడు? మొదటగా దేవుడు ఏం చేశాను అన్నాడు? సృజించాడు. రెండవదిగా నిర్మించాడు. మూడవదిగా ఏం చేశాడు? ఆయన విమోచించాడు. నాలుగవదిగా ఏం చేశాడు? పిలుచుకున్నాడు ఆయన. ఇప్పుడు ఐదవదిగా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అన్నాడు, చూడాలి. ఇప్పుడు చదువుదాం. 43వ అధ్యాయం మొదటి మాటలో 3వ వచనం చదువుదాం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి ఏం చేస్తాడు? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నీవు నా సొత్తు అని అన్నాడు. మనము కూడా పరిశుద్ధమైనటువంటి సొత్తుగా దేవుని కొన్నామని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు యేసు ద్వారాగా ఆయన మనల్ని తనకి సొత్తుగా తన జనాంగంగా దేవుడు చేసుకున్నాడని మనకి కనబడుతుంది. అంటే దేవుడు మానవాళ్ళందరినీ ప్రేమించాడు కనుకనే వారిని సృష్టించుకున్నాడో, నిర్మించుకున్నాడో, విమోచించుకున్నాడో, పిలుచుకున్నాడో, తన సొత్తుగా చేసుకున్నాడని పరిశుద్ధ వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఇంకా ఏమంటున్నాడనంటే ఆయన రక్షించేవాడిగా కూడా ఆయన ఉన్నాడని వాక్యం మనకి సెలవిస్తుంది. రక్షించేవాడును కూడా నేనే, భయపడొద్దు అని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. నిజంగా ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మనసు ఏంటో మనకి కనబడుతుంది. ఇక రక్షించువాడు ఆయనే, తర్వాత ప్రేమించువాడు ఆయనే, తోడై ఉన్నవాడు కూడా ఆయనని మనకి పరిశుద్ధ వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే దేవుని చిత్తానికి మనము లోబడాలి. ఎందుకనంటే ఆయన మనల్ని పిలుచుకుంటున్నాడు, ఆయన మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన మనల్ని సృజించుకున్నాడని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఇక రెండో భాగంలో అంటున్నాడు, మనిషిని ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా ప్రేమించిన దేవుని ప్రేమని గైకొల్లైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో చెబుతున్నాడు అనమాట. కన్నులుండి చూడలేడు, కన్నులుండి కూడా ఎలా ఉన్నారట? అందులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకురండి, సర్వజనములారా అని చెబుతూ వీళ్ళందరూ పురాతన కాలంలో జరుగు వాటిని ఎవడు మీకు వినిపించును అని చెబుతూ ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. మీరు తెలుసుకొనవలన నన్ను నేనే ఆయనని ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. నాకు ముందుగా ఏ దేవుడును లేడు అని అంటున్నాడు. జయతల్లి, మానవాళ్ళందరితో దేవుడు ఏమని చెప్తున్నాడు? నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నేను ఒక్కడనే దేవుని రా బాబు, మీరు నా పిల్లలరా అని చెబుతుంటే కొంతమంది కళ్ళుండి కూడా అందులుగా ఉన్నారు, చెవులుండి కూడా చెవిటి వారిగా ఉన్నారని ఆయన బాధపడుతున్నాడు అనమాట. నేను దేవుడిని, నాకు ముందుగా ఏ దేవుడును లేడని ఆయనే చెప్పుకుంటున్నాడు అనమాట. నేను తప్ప వేరొక దేవుడు నీకు లేదు. అది మనకు పాత నిబంధన గ్రంథంలో ఒక చట్టంగా చేశాడు, ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు. ఇంకా అంటున్నాడు ఆయన, ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును కూడా నేనే, ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడును కూడా నేనేనని దేవుడు చెప్పుకుంటున్నాడు అనమాట. ఇంకేమన్నాడో చూడండి, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు నా పిల్లలరా ఆయన అని చెప్తున్నాడు అనమాట. ఇంకా చెప్తున్నాడు చూడండి, నేను కార్యం చేయగా ఎవడైనా త్రిప్పగలడా, ఎవడైనా ఆపు చేయగలడా అంటే ఎవరు కూడా ఆపు చేయలేరు అన్నది వాస్తవం అని చెబుతున్నాడు. ఇంకేమన్నాడు, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. లోకములో ఉన్నటువంటి వ్యక్తులు మీకు రాజులు కాదు, మరి ఎవరు రాజు?
నేనే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని నేనని తండ్రి అనేటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, వడిగల బలములలో ఏమండి వడిగల జలములలో మార్గము కలుగజేయవాడును నేనే. దేవుడు ఎక్కడ మార్గాన్ని కలగజేస్తాడట? వడిగల దాంట్లో, అనగా సముద్రములో త్రోవను కలగజేయవాడును నేనే. కనుక ఈ మాట చదివినటువంటి చాలామంది ప్రబుద్ధులు ఏం చేస్తారు అంటే, ఈ మాట చదివిన తర్వాతే దేవుడు సముద్రంలో కూడా మార్గాన్ని సిద్ధపరచగలడని మనిషి ఈరోజు తెలివితేటల మీద ఆలోచించేసి ఆ రోజు ఏం చేశాడంటే సముద్రం మీద ప్రయాణాన్ని ప్రారంభించాడు అనమాట. కనుక ఇలా సముద్రంలో కూడా ప్రయాణాన్ని చేయగలిగారంటే నేనేరా బాబు దానికి కారకుండ్రా అని అంటున్నాడు. ఈ భూమిని అంతటిని కలగజేస్తాను అంటున్నాడు. ఈ సూర్యచంద్రాదిని నిర్మించారంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. మనిషికి ఇన్ని రకాలుగా చెప్పినా దైవ భయం లేదంటే మనిషిని ఏం చేయాలని అంటే, అప్పుడప్పుడు దైవ సేవకులు అంటారు, ఏమండి మోకాళ్ళు వేసి మీకు వాక్యాన్ని నేర్పించాలంటూ ఉంటారనమాట. అలా నేర్పిస్తే కానీ ఈ సమాజం నేర్చుకోలేదు, ఈ సమాజం తన మనసుని మార్చుకోలేదు. ఇంకా దేవుడు తన గొప్పతనాన్ని గురించి ఏమంటున్నాడు చూడండి. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, వారందరూ ఏకముగా కూడి రావలను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించరా అని అంటున్నాడు అనమాట. ఏం చేస్తాడట దేవుడు నూతన క్రియ? ఎవరన్నా చేయండి, పోనీ ఏ దేవుడన్నా చేస్తాడేమో చేయండి అని దేవుడు సవాల్ విసురుతున్నాడు అనమాట. ఏలియా గారు సవాల్ విసిరాడు, మన అందరికీ తెలుసు. కానీ ఇక్కడ సవాల్ విసురుతుంది ఎవరు ఈ సందర్భంలో? దేవుడు సవాలు విసురుతున్నాడు అనమాట. ఏలియా గారు సవాలు విసిరాడు రాజుల గ్రంథంలో. నేనే యెహోవానైతే, ఇదిగో మా దేవుడే గొప్పవాడైతేనని సవాలు విసిరిచి చూపించాడు. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఏమంటున్నాడనంటే, నేను అరణ్యములో త్రోవను కలగజేసేదను. దేవుడు ఎక్కడ త్రోవను కలగజేస్తాడట? అరణ్యంలో. మన వాళ్ళు త్రోవను కలగజేయాలంటే ఈరోజు సచ్చినంత పని అవుతుంది. అందుకని అరణ్యాలని వాటిని వదిలేశారు. ఇంకా ఎందుకనంటే మనిషి అక్కడ త్రోవను కలగజేయలేకపోతున్నాడు. కానీ దేవుడు ఎక్కడ త్రోవను కలగజేస్తాడట? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో ఏం చేస్తాడట? ఎడారిలో ఏం చేస్తాడు జైతల్లి? ఏంటది? నదులను పారజేస్తాడు. గట్టిగా చెప్పాలి. దేవుడు ఎడారిలో ఏం చేస్తాడు? నదులని పారజేస్తాడు. ఎవరికైనా సరే కన్నులు తెరవబడాలని అంటే, నిజంగా వాస్తవానికి మనం అనుకోవాలని అంటే, ఆశ్చర్యం కలగాలంటే యెషయా గ్రంథం ఒకటి చదివితే సరిపోతుంది మనిషికి. ఏం చదివితే మనిషికి ఆశ్చర్యం కలిగితే తెలుసా తల్లి? దేవుని గొప్పతనము మనకు అర్థం కావాలంటే యెషయా గ్రంథం చదవమనుకోండి, మన కళ్ళు పొరలో ఎమ్మటనే కరిగిపోతాయి అనమాట. అంతటి ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు. ఎడారిలో ఆయన ఏం చేస్తాడట? నదులను పారజేస్తాడట. ఏమండి, ఎడారిలోనే నదులు పారజేస్తే నీ జీవితాల్లో జీవ జల నదులని ప్రవహింపజేయలేడా? జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని ప్రవహింపజేస్తాడు. నీలోనికి వాక్యం కానీ వచ్చిందనుకో, నువ్వు యొక్క జీవజలం ఆకు వాడక నీ కాలమందు నువ్వు ఫలమిచ్చే చెట్టులా ఉంటావని దేవుడు తన వాక్యం ద్వారా నీకు వెల్లడి చేస్తున్నాడు. కనుక దేవుడు ఏం చేస్తాడట? ఎడారిలో నదులు కలగజేస్తాడట. చేయమను. ఏ దేవుడన్నా ఎక్కడైనా మీరు లోకం పుట్టినది మొదలుకొని ఎడారిలో నదులు ఎవడన్నా చేశాడేమో ఒకసారి నాకు చెబుతారా అని దేవుడు అడుగుతున్నాడు. ఎక్కడ చేశారు? ఎక్కడన్నా చెప్పమని. ఆధారం లేదు. కథలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వాస్తవాలు అయితే అవి కావు. రుజువులతో దేవుడు చేసి చూపించాడు. ఎడారిలో ఇశ్రాయేలుకి నీరునిచ్చాడు, బండ ద్వారాగా నీరునిచ్చాడు. ఇంకెందుకంటే సాక్ష్యం కావాలి. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను అన్నాడు. కింద మాటలోనే అన్నాడు ఆయన. ఏమండి, ఎడారిలో నదులను కలగజేయుచున్నాను అన్నాడు. అడవి జంతువులను. ఎడారిలో ఏం కలగజేస్తాడట దేవుడు? ఎడారిలో నదులను కలగజేస్తాడట దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి ఈ ఆనాటి కాలం ఉన్నటువంటి జాతి జనాంగం తెలుసుకోలేదని మనం చదువుకుంటున్నాం. నేడు మనమైతే తెలుసుకుంటున్నాం కానీ నమ్మట్లేదు. మనం జైతులు ఏం చేస్తున్నాం? తెలుసుకోవడం అయితే తెలుసుకుంటున్నాం కానీ ఏం చేయట్లేదు. మీరు వినుట మట్టుకైతే విందురు కానీ గ్రహింపరు. ఈ చెవితో వింటాం, ఆ చెవితో పోవడం అయిపోతుంది. అంటే ఉదయం అలాగైపోతుంది, రాత్రి సాయంత్రం అలాగైపోతుంది, రోజులు అలాగైపోతున్నాయి. కానీ అలా ఉండకూడదు. మనం విన్న వాక్యాన్ని గ్రహించి మన వినికిడిలో 30 100 60 ఫలించేటట్టుగా మనం ఏం చేయాలంటే కార్యాన్ని చేయాలి. యాకోబు అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎవరైతే నేనే దేవుడినని తెలుసుకుంటారో వారు నా స్తోత్రాన్ని ఏం చేస్తారట? ప్రచురం చేస్తారు. ఈరోజు స్థానిక సంఘం ద్వారాగా
మనకి మంత్లీ మీటింగ్ జరుగుతుంది. ఆయన స్తోత్రాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రచురం చేస్తున్నాం. ఆయన గొప్పవాడు, ఆయన కార్యాలు ఉన్నతమైనటువంటివి గొప్పవని మనం. ఓకేనా? ఇప్పుడు చివరి భాగానికి వచ్చేసాం మనం. 22వ వచనం. 22వ వచనంలో ఏమండు? యాకోబు నీవు నాకు మొర్ర పెట్టట్లేదు, ఇశ్రాయేలు నీవు నన్ను గూర్చి విసుగు చెందితివి. ఎందుకు మొర్ర పెడతలేదు మనము? విసుగు చెందుతున్నాం కనుక. ఎందుకు విసుగు వచ్చింది? జీవితం మీద సిరాకు విసుకొచ్చింది. ఎప్పుడైతే జీవితం మీద విసుగు వచ్చిందో దేవునికి మనం ఏం చేయలేము? ప్రార్థన చేయలేము. అదే అంటున్నాడు కదా, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టట్లేదు అంటే ప్రార్థన చేయట్లేదు. ఎందుకు ప్రార్థన చేయట్లేదు? విసుగు చెందావు జీవితం మీద. ఎందుకనంటే శరీర బలహీనతలు, రోగాలు, అప్పులు, ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు అవన్నీ నువ్వు నేను కలగజేసుకున్నాయి. దేవుడైతే కలగజేసినవి కావు. అవన్నీ విడిచిపెట్టాను ఆయన అంటున్నాడు. ఒక మాట చెప్పేస్తాడు, నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలంటే నీకు కలిగినదంతా విడిచిపెట్టుకుంటేనే కానీ నీవు నాకు శిష్యుడు అవ్వవు. మరి అలాగని కలిగినవన్నీ అంటే బిడ్డలని, భార్యని, కుటుంబాన్ని వదిలేసుకోవాలని దీని అర్థము. అలా వదిలేసుకుని చేతులు మడుచుకుని ఖాళీగా ఉన్నవారు చాలామంది ఉన్నారు, నాకు లాంటి వారు. అలా కాదు, అన్నింటితో అందరితో కలుపుకుని ఉంటూ నీ సామర్థ్యాన్ని బట్టి సేవకుడిగా సేవ చేయని వాక్యం సెలవిస్తుంది. సరే, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టట్లేదు, కారణం ఏంటి? ఎందుకంటే ఇశ్రాయేలు నన్ను గూర్చుని విసుకావు గనక, జీవితం మీద విరక్తి వచ్చింది కనుక, అనుకున్నది సాధించలేదు కనుక, అవసరానికి తినడానికి లేదు కనుక నీకు విసుగు వచ్చింది కనుక నాకు మొర్ర పెట్టట్లేదు. ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు ఏం చేయలేవు, నాకే మొర్ర పెట్టాలి నువ్వు. అంతే కదా. మనకి ఏదైనా కావాలంటే, గృహం కావాలన్నా, మనకు ఉండడానికి నివాసం కావాలన్నా, కట్టుకోవడానికి బట్ట కావాలన్నా, తినడానికి తిండి కావాలన్నా ఎవరిని అడిగితే మనకు వస్తున్నాయి? పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి అడిగితేనే మనకు వస్తున్నాయి, రావాలి కూడా. అదే అంటున్నాడు, ఇశ్రాయేలు నన్ను గూర్చుని విసుగవు. ఎప్పుడైతే దేవునికి మనం మొరపెట్టలేదో, ఎప్పుడైతే మనం విసుగుతున్నామో, దేవునికి చేయవలసినటువంటి కార్యాలను కూడా మనం చేయమన్నమాట. ఏ కార్యాలు చేయము? కింద చెప్తున్నాడు, దహన బలులుగా గొర్రె పిల్లలను, మేక పిల్లలను నా యొద్దకు నువ్వు తేవట్లేదు. తప్పు ఇది ఒకటి. మొదట గొర్రె పిల్లలు, మేక పిల్లలుగా నిజంగా నా దగ్గర తెచ్చావనుకో, నీవు నాకు విసుగు చెందవు, నీవు నాకు మొర్ర పెడతావు, నేను నీకు కావాలనుకున్నది ఇచ్చేద్దును. ఒకవేళ నేను ఇవ్వట్లేదంటే నువ్వు నా పట్ల అపనమ్మకస్తుడిగా ఉన్నావు, నన్ను నువ్వు నమ్మట్లేదు, నేను నీ తండ్రి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు అని దేవుడు బాధపడుతున్నాడు నాయన మోషే బాబు. ఇంకేమన్నాడు చూడండి, నీ బలులు చేత నన్ను గణపరచలేదు. బలులిచ్చి పూర్వం అందరూ ఇశ్రాయేలు అందరూ కూడా బలిచ్చి దేవుని గణపరిచేవారు. శ్రేష్టమైన వాటిని ఇచ్చి హేబేలు ఏం చేశాడు? దేవుణ్ణి గణపరిచాడు. భేదవదరాలు తన జీవనాన్ని అంతా వేసేసి గణపరిచేసింది. అపోస్తులు చరస్థిరాస్తులు అమ్మేసి గణపరిచేశారు సువార్త సేవ పరిచర్య కొరకు. నువ్వు ఏమమ్మావురా అని అంటే నీకు ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికే ఒళ్ళు బద్ధకం అయిపోతుంది మనకి. పైపొచ్చి అంటున్నాడు దేవుడు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నీ నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. పోనీ నీవు బలుల చేత నన్ను గణపరచలేదు కదా, పోలినే గణపరచలేదు, వీడికి లేదని దేవుడు ఊరకుండి పోనీ నైవేద్యం చేయవలనన్నా నేను బలవంతం చేశాను, నైవేద్యం కూడా నేను పెట్టొద్దు అని అన్నాను. ఎందుకంటే నీకు స్తోమత లేదు, ఓపిక లేదు కనుక. ఇంకా అంటున్నాడు, ధూపం వేయవలనని నేను నిన్ను విసిగించలేదు. ఎంత గొప్ప తండ్రో చూడండి. నిజంగా మనం అన్నీ పెడితేనే కొంతమంది ప్రేమిస్తారు, ఏమీ పెట్టకపోయినా కొంతమంది ప్రేమిస్తారు. ఈ ప్రేమ మనకు కావాలి. పెడితే ప్రేమించే ప్రేమ కొంతకాలమే కనపడుతుంది, ఏమీ పెట్టకపోయినా ప్రేమించే ప్రేమ అది సొంతం చేసుకోవాలి. మన ప్రేమలో ఏముంటుందంటే, ఎదటోడు ఇప్పుడు నాకు ఏం పెడుతున్నాడు అన్న ఏడుపు మీద మన ప్రేమ ఉంటుంది. అలాగే అస్సలు ఇప్పుడు ఉండకూడదు మనం. ఎదుట ఆయన నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నాకు ఇస్తారు అన్న ఆలోచన ఉండాలి తప్ప ఏం పెడతారు ఏమి ఇస్తారు అన్నట్టుగా మనం తిరిగి చూడకూడదు. ఓకే, దేవుడు అంటున్నాడు, నీ నైవేద్యము చేయవలని నేను నిన్ను బలవంతం చేయలేదు, ధూపం వేయవలని నేను నిన్ను విసిగించలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు జైతల్లి రోకలిచ్చి కూడా నేను కొనమనలేదు. అంటే దేవుడు చెబుతున్నాడు చూడండి తన మనసుని, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచమనలేదు. ఆ రోజు బలి అర్పించి క్రొవ్వు చేత దేవునికి దహన బలి ఇచ్చేటువంటి వారు. నేను నీకు అలాగ కూడా అంటే ఒక దేవుడు ప్రేమించాడు కనుక ఆ మనిషిని సంపాదించుకోవడానికి దేవుడు ఎంత కిందకి దిగిపోతున్నాడు చూడండి. ఒక మనిషిని పట్టుకోవడానికి దేవుడు ఎంత కింద స్థాయికి దిగిపోతున్నాడో చూడండి. ఏంటిండి ఆయన ప్రేమ, అంత గొప్ప ప్రేమ ఈరోజు మనుషులకు అర్థమయ్యాడా దేవుడు అని అంటే అర్థం అవ్వలేదని అనిపిస్తుందండి.
అందుకనే దేవుడు మనకి రాత్రికాల సమయంలో రే నాయనా కనీసం మీరైనా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని నా ప్రేమకి బానిసలుగా బ్రతకంటారా నాయనని దేవుడు మనల్ని నీ బలు పశువు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు కదా, ఏమండి నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. ఏమండి పాపాలు చేసి మరలా ఏం చేస్తున్నాడట, పుణ్య కార్యాలు చేయవలసింది పోయి పాప కార్యాలు చేసినటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టిదివి. ఎవరిని ఆయాస పెట్టారంటమ్మా జైతెల్లి వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆయాస పెట్టారంటే ఎంత బాధో చూడండి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచేశాను. మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను పాపం చేశాను కదా, నేను బలి అర్పించవసరం లేదు, నేను తప్పు చేశాను కదా, ఇది నేను ఎలాగివ్వగలను, ఇది నేను ఏం చేయగలరని మనిషి సంక్షోభములు పడిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. అయినా సరే దేవుడు అంటున్నాడు, రే నాయన నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోవడం లేదురా, నీ అతిక్రమాలు నేను జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి తండ్రిని మనము దేవునిగా కలిగినందుకు నిజంగా మనం భాగ్యవంతులము, మనం దీవెనవంతులు, మనం ఆశీర్వాదవంతులు ప్రియులరా. ఏమంటాడు చూడండి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. నీ పాపాలను నేను ఏం చేయను జైతెల్ అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. నాకు జ్ఞాపకము చేయుము. ఏమండి మనము కూడి వాదించురా, నాకు ఒకసారి జ్ఞాపకం చేయి, నీ పాపం అది ఉంది ఇది ఉందని అంటున్నావా, నేను వాటిని అన్నింటినీ కడిగేసాను రా, నువ్వు పవిత్రుడైపో, నాకు సేవకుడుగా నువ్వు నా సేవకుడుగా మారిపో, నాకు స్తోత్రాన్ని ప్రకటించేవాడుగా నువ్వు మారిపో, నా కుమారుడిగా అయిపో అని దేవుడు ఆ వ్యక్తిని అన్నాడు. నాకు జ్ఞాపకం చేయము, మనం కూడి వాదింతుము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము, నీ వ్యాజ్యాన్ని వివరించు, నేను నీతిమంతుడుగా నేను నిన్ను సిద్ధపరుస్తానంటున్నాడు అని అంటూ మరలా చెప్తున్నాడు అన్నాడు. నీ పితరుల మూల పురుషుడు చేసిన ఆ మధ్యవర్తులు కూడా వారంతా కూడా పాపం చేశారు, కావు నేను వారిని ప్రతిష్ఠితులకు నీ ప్రధానులకు అపవిత్రపరిచేసేసాను, యాకోబుని శపించాను, ఇశ్రాయేలుని దూషణ పాలు లేకుండా చేసేసాను, కానీ నిన్ను నేను కాపాడుకుంటాను, కానీ నేను నిన్ను ప్రేమించుకుంటాను, నువ్వు నాకు కావాలే మై డియర్ సన్ అని దేవుడు తన బిడ్డల్ని వెల్కమ్ చేసి ఆహ్వానించుకుంటున్నాడు. కనుక ఇది ఈ 43వ అధ్యాయ సారాంశం. కనుక దేవుని మనం ఆయాస పెట్టేవారుగా, దేవునికి విసుగు పుట్టించేవారుగా ఉండకూడదు. ఏ సందర్భంలోనైనా సరే ఆయన్ని శోధించేవారుగా ఉండకూడదు. దేవాని చిత్తము నెరవేరునుగా, కానీ ప్రతి విషయమునందు కూడా మనకి బాధలు వచ్చినా, మనకి కష్టాలు వచ్చినా, తల్లిదండ్రులు ఉన్నా తల్లిదండ్రులు లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా యథార్థ హృదయంతో దేవుడు మనకి చక్కటి గృహాన్ని ఇచ్చాడు. ఈ గృహంలో నువ్వు యథార్థ హృదయంతో నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసే పనులకి త్రోవలను సరళం చేస్తాడు. నువ్వు ఏ మార్గాలు వెళ్ళాలో ఆ మార్గాల్లో దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఏ పని చేసినా ప్రయోజకుడిగా చేస్తాడు. అంత గొప్పవాడిగా ఉండాలి అని అంటే బైబిల్ని పట్టుకుని బైబిల్ ప్రకారంగా మీరు నేను జీవించాలని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడి కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయాలని వేడుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామనకే కృతజ్ఞతలు ప్రభావ. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సంకల్పాన్ని నాయన అత్యధిక నాయన తండ్రి రీతులుగా వివరించి విడమర్చి నాయన మా హృదయాల్ని తెరిచినందులకే కృతజ్ఞతలు తండ్రి. మా మనసులను తెరిచారు ప్రభా, మా నేత్రాలను తెరిచారు నాయన తండ్రి, మీకు వందనాలు ప్రభా. వినికిడిలో ఈ వాక్యము తండ్రి నూరంతలుగా ఫలమును తీసుకుని రాగలడి సహాయం తెచ్చండి నాయన. కొద్దిగా ఈ మాటలను విశ్వసిస్తున్నారు, వింటున్నారు తండ్రి, వారిలో నాయన మంచి ఫలాలు తీసుకుంటామని వేడుకుంటున్నాము తండ్రి. దేవా మరి రాత్రికాల సమయంలో నాయన స్థానిక సంఘం ద్వారా, ఓదూరు క్రీస్తు సంఘం ద్వారా జరగబోతున్న పరిచయను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మంత్లీ మీటింగ్కి ఆహ్వానింపబడినటువంటి బిడ్డలకి నాయన ఆహార పదార్థాలను, అలాగే అక్షయ సంబంధమైనటువంటి వాక్య ఆహారాన్ని దైవ సేవకులు విత్తబోతున్నారు ప్రభు. మంచి మాటలు, విలువైన మాటలు మా హృదయాలను పొడుచుకుని ప్రభు, మా మనసులను తీర్చుకుని తండ్రి మీ సేవకుల యొక్క మాటలు మా వినికిడులు ఫలింపజేయండి, నీరు కట్టండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. వ్యయ ప్రయాసాలతో తమకున్న సమయాన్ని, కాలాన్ని పెట్టుబడిగా పెట్టు ప్రభు. ఆత్మల్ని సంపాదించే పనులు ముందుకు వెళ్తుండగా దైవ సేవకులు ఆయు ఆరోగ్యాలను అనుగ్రహించండి, మీ సేవలు ముందుకు నడిపించండి. ఈరోజు పరిచర్య చేసినటువంటి బిడ్డలందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యు.